అవినీతి జరిగితే నిలదీయాల్సిందే, నిరూపించి శిక్షించాల్సిందే. ఆ చేప చిన్నదైనా తిమింగలమైనా సరే. తెలంగాణలో ఎక్కడ చూసినా కాళేశ్వరం మీదే చర్చ. కేసీఆర్ను టార్గెట్ చేయడం కోసమే వేసిన కమిషన్ ఇది. అంత డైరెక్ట్గా అంత మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే కాళేశ్వరానికి కర్మ కర్త క్రియ తానేనని గతంలో కేసీఆర్ చెప్పుకున్నారు. సో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించడం, కమిషన్ వేసిన రిపోర్టు తయారు చేయడం వెనుక అసలు వ్యూహం నేరుగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేయడమే. అది అందరికీ తెలుస్తూనే ఉంది. పైగా ప్రత్యేకంగా ఆదివారం నాడు చర్చ పెట్టారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ఆదివారం నాడే సభలో ప్రవేశపెట్టడం వెనుక అర్థం ఏంటి? దానిదేముంది, శాసనసభ సమావేశాలు నడుస్తున్నాయి. కాకపోతే రెండో రోజే ఆదివారం వచ్చింది అనుకుంటారు. కాదు, అటెన్షన్ క్రియేట్ చేయడం కోసమే వేసిన ఓ ఎత్తుగడ ఇది. అసలు కాళేశ్వరం రిపోర్టు కోసమే అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. అదెలా చెబుతున్నారనుకోవచ్చు. ఒకసారి చరిత్రను గమనిస్తే రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టిన సందర్భమే లేదు. హైదరాబాద్ వంటి సున్నితమైన ఏరియా ఉంది ఇక్కడ. పైగా ప్రతి ఏటా చెవితి పందిళ్లు పెరుగుతున్నాయి. సో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులను ఎక్కువ సంఖ్యలో వినియోగించుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆ సెక్యూరిటీని శాసనసభ కోసం ఉపయోగించాలి. అందుకే గతంలో ఎప్పుడు కూడా చెవితి పండుగ సమయంలో అసెంబ్లీ పెట్టలేదు. అందులోనూ ఇది సరైన సమయం కాదు కూడా. తెలంగాణలో ఈసారి కురిసిన వర్షాలు గత 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనివి. క్లౌడ్ బరెస్ట్ అని వాతావరణ శాఖ చెప్పలేదు గానీ ఇంచుమించు అంతే స్థాయిలో దంచికొట్టాయి. అసెంబ్లీ సమావేశాలు పెడతామనే సమయానికి చాలా జిల్లాల్లో వరద తగ్గనే లేదు. బాధితులు ఇళ్లలో చేరిన బురదను అప్పుడే కడుక్కోవడం మొదలుపెట్టారు. మోకాలి లోతు, ఛాతిలోతు వరదలో ఉన్నప్పుడు ఏ ప్రజాప్రతినిధి బాధితుల దగ్గరకు వెళ్ళలేడు. వరద తగ్గాకే వెళ్ళగలడు. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా చేసింది ఈ అసెంబ్లీ సమావేశాలే. దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఓ అంచనా. రైతులు గగ్గోలు పెడుతున్నారు. సామాన్యుల ఇల్లు, వాకిళ్లు కొట్టుకుపోయాయి. కట్టు బట్టలతో నిల్చున్నారు. సో వరద బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సింది ఎమ్మెల్యేలు, ఎంపీలే. అది కూడా వారికి చేదోడుగా నిలవాల్సింది ఈ సమయంలోనే. కానీ సరిగ్గా అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య సంబంధాన్ని తెంచేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అవసరమైన సమయంలో ఆదుకునే దిక్కు లేకుండా చేసింది. పైగా అధికారులు కూడా పైనుంచి అత్యవసర ఆదేశాలు రావడం లేదు కదా, అందరూ అసెంబ్లీ హడావిడిలో ఉన్నారు కదా అని రిలాక్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇదంతా ఎందుకు ఆలోచించలేకపోయింది ప్రభుత్వం? ప్రజల కష్ట నష్టాల కంటే అసెంబ్లీ సమావేశాలే ఎక్కువైపోయాయా? గత సీఎంను టార్గెట్ చేయడానికి ఇదా సమయం? అసలు విషయానికి వస్తే ఆదివారం సభ పెట్టడం, అందులోనూ ఆదివారమే కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సభలో ప్రవేశపెట్టడం వెనుక వ్యూహం ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ టీవీల ముందు కూర్చోబెట్టడం. అసలు ఈ సమయంలో సమావేశాలు పెడుతున్నదే కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీ ముందుకు తీసుకురావడం కోసమని ముందు నుంచి ఓ ప్రచారం ఉంది. సరిగ్గా శనివారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభింపజేసి ఆదివారమే రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామని ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిబేట్ జరిగేలా చేసింది. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు పెడతారట అని చర్చ జరిగేలా చేసి టీవీల ముందు కూర్చోబెట్టే వ్యూహం రచించింది. దీని ద్వారా కేసీఆర్ వల్లే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని రాష్ట్రం మొత్తానికి ఒకేసారి వినపడేలా చేయడం కాంగ్రెస్ వ్యూహం. సరే, దీన్నొక రాజకీయ ఎత్తుగడగా చూద్దాం, తప్పులేదు. కానీ ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ లా కనిపించడం లేదా? ప్రజలను, బాధితులను మభ్యపెట్టడానికి చేసిన తతాంగంలా లేదా ఇది? రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు ఉన్నా, వరదలు ముంచెత్తినా ఆ వరద నీటిలోనే యూరియా కోసం రైతులు క్యూ లైన్లు కనిపించాయి. వరద ఉంది కదా అని ఎరువుల షాపుకు వెళ్ళలేకపోతే ఆ కాస్త బస్తా యూరియా కూడా రాదేమోనని రైతుల భయం. అందుకే వరదను సైతం లెక్క చేయకుండా క్యూలు కట్టారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలీదా, లేదా ఎవరు చెప్పలేదా? తెలిసే డైవర్షన్ పాలిటిక్సా? ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి అంత వరదల గురించి, రాష్ట్రంలో యూరియా కొరత గురించి మర్చిపోయి దేన్నైనా చర్చించుకోవాలంటే ఉన్న అస్త్రం కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో తీసుకురావడమే. ఆ వ్యూహమే అమలు చేసినట్టు కనిపించడం లేదా?
అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే యూరియాపై మెరుపు ధర్నా చేసింది. చర్చించాల్సింది కాళేశ్వరం రిపోర్టుపై కాదు, యూరియా కొరతపై అని పోరాటం చేసింది. కానీ మీడియా డైవర్షన్ కోసం కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ లిమిట్ ను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించింది. అదే సమయంలో కాళేశ్వరం రిపోర్టును కూడా టేబుల్ చేయబోతున్నామని అధికారికంగా చెప్పేసింది. దీంతో బీఆర్ఎస్ చేసిన యూరియాపై పోరాటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా కొరత అంశాన్ని మర్చిపోయేలా చేసింది రేవంత్ సర్కార్. ఇక్కడ భారత చైతన్య యువజన పార్టీ ప్రశ్న ఏంటంటే, యూరియా కొరత అంశాన్ని కాళేశ్వరం రిపోర్టులో డైవర్ట్ చేసినట్లయింది, అవునా కాదా? ఆదివారం నాడు అందరి నోట కాళేశ్వరం రిపోర్టుపై చర్చ జరిగేలా చేయడం వెనుక డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నట్టా లేనట్టా చర్చ జరగాల్సింది. ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సింది ఎరువులు, వరదలు అనే అంశాలపైన కాదా? సీఎం రేవంత్ రెడ్డిని డైవర్షన్ కింగ్ అనాలా వద్దా? ఏమో, ప్రజలకే వదిలేద్దాం.